జాగ్రత్త జాగ్రత్త. ఏం కాలేదుగా, రాయిలు తగులుతాయి, జాగ్రత్త బ్రో. ఇప్పుడే కేవ్లో జారి పడ్డాను, చూడండి బ్లడ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, ప్రెసెంట్ నేను శ్రీలంక దేశంలో ఉన్నటువంటి ఎల్లా అనే ప్రదేశంలో ఉన్నాను. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే, సాక్షాత్తు ఆ రావణాసురుడు నిర్మించుకున్నటువంటి ఒక కేవ్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ కేవ్ లోనే రావణాసురుడు తపస్సు చేసుకునేవాడంట. ఇది ఒక సీక్రెట్ కేవ్ అంట రావణాసురుడికి. ఈ కేవ్ చాలా బాగుంటుందని చెప్పారు, అలాగే చాలా డేంజర్ గా కూడా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇది భూమి మీద నుంచి దాదాపు 262 అడుగుల లోపలికి వెళ్ళాలంట. సింగిల్ గా అయితే వెళ్ళారు, ఎవరినైనా గైడ్ ని తీసుకుని వెళ్ళమని చెప్పారు ఇక్కడ లోకల్స్ అడిగితే. కాబట్టి నేను మీకు ఈ రోజు ఆ కేవ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ప్రెసెంట్ నేను ఎల్లా అనే సిటీలో ఒక హాస్టల్లో ఉన్నాను. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఆ కేవ్ ఎలా ఉంటుందో. మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. ఇప్పుడే నేను మన హాస్టల్ దగ్గర నుంచి బయలుదేరాను. చెప్పాను కదా నేను హాస్టల్లో ఉంటున్నానని. ఈ హాస్టల్ సిటీ రీచ్డ్ హాస్టల్, చాలా బాగుంది. ఇక్కడ డార్మెంటరీస్ ఉన్నాయి, అలాగే ఎవరన్నా కపుల్స్ వస్తే కపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి, అన్ని సపరేట్ రూమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ వుడెన్ హౌసెస్, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ నుండి నిదియా పుకుహునా అనే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వెళ్ళి బయట బస్ స్టాండ్ ఉందని చెప్పారు, అక్కడ పక్కనే బైక్ రెంటల్స్ కూడా ఉంటాయని చెప్పారు. మీకు ఏది వీలైతే అది వెళ్ళమని చెప్పారు. కానీ బస్కి వెళ్తే నియర్లో ఆపేస్తుందంట. అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఆటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీలైతే ఇక్కడ బైక్ రెంటల్స్ ఉంటే బైక్ రెంటల్ తీసుకుంటా, లేదంటే డైరెక్ట్ బస్సు ఉంటుంది అనుకోండి, బస్ ఎక్కి వెళ్ళిపోతాను. ఆడికి వెళ్ళి చూపిస్తా ఏదైనా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇదేమైనా తిందామా? వీలైతే ఒక కోకోనట్ తాగుదాం. ఇక్కడ కోకోనట్స్ ఉన్నాయి. ఒక కోకోనట్ హౌ మచ్? 250. ఓకే. తాతగారు చూడండి ఎంత ముసలైనా, ఇంత వయసులో కూడా పనిచేస్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇదే ఈరోజు బ్రేక్ఫాస్ట్. బాగుంది, చల్లగా ఉంది. అలాగే 2 అరటిపళ్ళు కూడా తీసుకున్నాను. అది సరిపోలేదు కదా, దీంతో ఈ అరటిపళ్ళు తినేసి ఫాస్ట్గా వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. అందుకని బస్కి వెళ్దాం అనుకున్నాం కదా, బస్సు క్యాన్సిల్ చేసి బైక్ రెంట్ తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయి, అన్ని 1 డేలో కవర్ చేసేయచ్చు అని ఒక ఉద్దేశంతో తీసుకున్నాం. అదొక్కటే కాకుండా ఇక్కడ బైక్ రెంటర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. వీళ్ళు కాస్ట్ అడిగితే 2500 చెప్పారు శ్రీలంకన్ రూపీస్లో. నేను తీసుకున్నాం. అక్కడక్కడ క్రాచ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను రావణ కేవ్కి వెళ్తున్నాను కదా, వెళ్ళే దారిలో మధ్యలో రావణ వాటర్ ఫాల్స్ వచ్చింది. ఈ రావణ వాటర్ ఫాల్స్ 2 ఉంటాయి ఇక్కడ ఎల్లాలో. ఈ 2 చూడాల్సిన ప్లేసెస్. ఒకటి రావణ వాటర్ ఫాల్స్, రావణ ఇంకో సీక్రెట్ వాటర్ ఫాల్ కూడా ఉంది, దాన్ని కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ముందు మనం రావణ వాటర్ ఫాల్ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే రావణ వాటర్ ఫాల్స్. దీనికి రావణ వాటర్ ఫాల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, రావణాసుడు తన రాజ్యంలో ఏదైనా పూజలు హోమాలు మొదలు పెట్టినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడట. అందుకే దీనికి రావణ వాటర్ ఫాల్స్ అని పేరు రావడం జరిగింది. ఈ శ్రీలంకకు వచ్చిన చాలా మంది టూరిస్టులు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వెళ్తారు, అంత బాగుంటుంది. మనకు ఈ వాటర్ ఫాల్స్ వెనకానే ఆ రావణాసుడి గుహ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గుహ దగ్గరికే వెళ్తున్నాము. సరే కదా, రావణ వాటర్ ఫాల్ ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ కేవ్ దగ్గరికి వెళ్దాం. తర్వాత మీకు రావణాసురుడి సీక్రెట్ వాటర్ ఫాల్ ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. చూసారు కదా, అక్కడ నుండి ఎంత డీప్ ఫారెస్ట్లో వచ్చాం. ఫారెస్ట్లో వచ్చాక ఇక్కడ ఒక చిన్న టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ కేవ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్ళాలి.
ఆ టికెట్ తీసుకొని ఇక్కడ ఒక గైడ్ని హైర్ చేసుకొని వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు ఇక్కడ గైడ్స్. అక్కడ శ్రీలంకన్ యూనిఫామ్ జెర్సీస్ వేసుకున్నారు కదా, వాళ్ళంతా గైడ్సే. మనం కూడా ఒక గైడ్ని తీసుకెళ్దాం. ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్దాం. 1 person 3,000, 2 person 6,000. Any discount? No. నేను గైడ్ అని చెప్పాను కదా, ఈయనే గైడ్. మా గైడ్ నేమ్ మధురంక. ఈయనే మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు కేవ్ లోపలికి. వెళ్దాం. గుహలోకి వెళ్ళేటప్పుడు ఇవేవి చేయి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫైర్ అండ్ చెత్త, కోతీలకి ఫుడ్ పెట్టడం, గన్, ఇవేవి తీసుకోకూడదని ఉంది అండి. రావణ సీక్రెట్ కేవ్ ఎంట్రన్స్. ఇలాగే వెళ్ళాలి. మన గైడ్ వెళ్తున్నారు కదా, ఇలా మొత్తం 500 meters ఇలా నడుచుకొని వెళ్ళాలంట. వీళ్ళెవరో ఫారినర్స్ వచ్చారు, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. వెళ్ళే దారి కూడా చూడండి ఎలా ఉందో. ఇలా నడుచుకొని వెళ్ళాలి. మన గైడ్ ముందు వెళ్తున్నాడు, తర్వాత వెళ్తున్నాం. సో మీ అందరికీ రావణాసుడి గురించి తెలిసే ఉంటుంది. ఆయన మరణమే లేకుండా ఒక వరాన్ని తీసుకున్నాడు. బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి తపస్సు చేసి ఒక ఆత్మలింగాన్ని కూడా సంపాదించాడు. అలాంటి రావణాసుడు ఒక సీక్రెట్గా ఒక కేవ్ని పెట్టుకున్నాడు. ఆ కేవ్లోకే మనం వెళ్తున్నాం. ఆ కేవ్లో తపస్సు చేసేవాళ్ళంట. ఇక్కడ లోకల్స్ అయితే చెప్పారు. మనం వెళ్తున్న ఫారెస్ట్ చాలా డీప్గా ఉంది. ఇది ఫారెస్ట్. ఇక్కడేమంటే భయం, దోమలు కరుస్తున్నాయి కాళ్ళకి. అలాగే ఏమైనా జంతువులు వచ్చే ఛాన్స్ ఉంది కదా, పాములు, తేళ్ళు అలాంటివి కనపడిస్తాయి. కాకపోతే మన గైడ్ చెప్పాడు, నో ప్రాబ్లం, నేను ఉన్నాను, చూసుకుంటా అని చెప్పాడు. ఆ ధైర్యంతోనే వెళ్తున్నాం. ఓకే, ఇలా మనం ఈ చెట్ల మధ్య ఈ ఫారెస్ట్లో 500 meters నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మనకు కేవ్ ఉంటుంది. ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి. ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి మిగతా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనం పై ఎక్కాము, ఇప్పుడు దిగుతున్నాం కిందకి. ఇక్కడ ఎంట్రన్స్లో బుద్ధ విగ్రహం ఉంది. రావణాసుడు బుద్ధుడికి ఏం డిఫరెంట్ తెలియదు కానీ ఇక్కడ పెట్టారు కేవ్ దగ్గర. ఇప్పుడు మనం వెళ్ళవలసిన కేవ్ దగ్గర ఒక చిన్న టెంట్ ఉంది. మనం దిగవలసిన కేవ్ ఇదే. కేవ్ లోపల వెళ్ళడానికి ఒక హెల్మెట్ ఇచ్చాడు, అలాగే ఒక లైట్ ఇచ్చాడు. లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. పాములు, జెర్రలు అలాంటివి ఏమైనా ఉంటాయి, ఇబ్బంది పడతారు. అందుకని ఒక లైట్, ఒక హెల్మెట్ ఇచ్చారు. లోపలికి వెళ్ళాలంటే 400 meters ఉంటుందంట. ఈ కేవ్ లోపల నడుచుకొని వెళ్ళాలి. చూడండి లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి, చాలా చీకటిగా ఉంది, అందుకే లైట్ ఇచ్చాడు. ఓకే, మన గైడ్ దిగుతున్నాడు చూడండి. నెక్స్ట్ మొన్న ఏం దిగాల్సి ఉంటుంది, చాలా లోపలికి వెళ్తున్నాడు. ఓకే చూడండి, ఈ కేవ్ లోపలికి వెళ్తున్నాను. దాదాపు 400 meters దిగాలంట. భయంగా ఉంది, చాలా కేవ్స్ ఎక్కాం కానీ ఇది కొంచెం డేంజరస్ గా ఉంది. మన గైడ్ లోపలికి వెళ్ళాడు, ఇప్పుడు మనం వెళ్తున్నాం. తగులుతుంది, వెళ్దాం. చూడండి ఎలా ఉందో, వాటర్ వస్తున్నాయి ఇక్కడ. చూడండి ఎంత లోపల దిగాలో చూపిస్తే 8 meters. ఇక్కడ ఓకే 8 meters డౌన్. ఓకే, ఏరియా 800 meters. ఓకే, నీళ్ళు దిగపోకుండా. ఓకే, ఇక్కడ ఈ చిన్న రంధ్రం ఉంది కదా, లోపలికి వచ్చాక మళ్ళీ దీంట్లో దూరాలంటే ఈ గుహలో. ఇది ఒక 8 meters నిచ్చెన ఉంటుందని చెప్పాడు.
కింద చూసేదానికి చాలా చిన్న కేవ్ లా ఉంది, పైన లోపలికి వస్తే చాలా పెద్దదిగా ఉంది, కానీ చాలా డేంజర్గా ఉంది. నా మొహం మీకు కనపడట్లేదు, లైట్ ఉంది కదా అందుకని. మా గైడ్ ముందు వెళ్తున్నాడు, ఆయనతో పాటు నేను వెళ్ళాలి. ఎలా ఉందో, బుడదగా లోపలికి ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాడు, కాళ్ళు జారుతాయంట మా గైడ్ చెప్తున్నాడు. ఓకే 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 నో. చూడండి లోపల లైట్ వేస్తాను, ఇంకా ఎంత దిగాలి కిందకి. చూడండి మనతో పాటు చాలా మంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు చూడండి. పై నుంచి కిందకి కాలు జారితే కింద కేవ్లో పడిపోతాం. ఇది చూడండి కిందకి దిగాలంట. ఇంకా ఎలా దిగాలో. ఓకే ఓకే, పైన తల తగులుతుంది, జాగ్రత్తగా రండి అని చెప్తున్నాడు గైడ్. ఓ ఆల్రెడీ ఎవరో వెళ్ళేసి వస్తున్నారు కింద, వాళ్ళు ఉన్నారు. స్లోగా వెళ్ళండి అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడికి వచ్చాక కూర్చోవాలంట, కూర్చొని వెళ్ళండి, పైన తల తగులుతుంది. వీళ్ళకైతే హెల్మెట్స్ కూడా ఇవ్వలేదు అసలు. ఇలా కూర్చొని వెళ్ళాలంట, ఇక్కడ నుండి నిలబడుకొని వెళ్ళాలని కాదు, కూర్చొని వెళ్ళాలని చెప్తున్నాడు. ఓ మై గాడ్. ఓకే ఆల్రెడీ ప్యాంట్ అంతా గబ్బు అయిపోయింది, షర్ట్ కూడా గబ్బు అయిపోయింది. ఓకే ఓకే, చాలా డేంజర్. మీలో ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అటాక్ ఉంటే అస్సలు రాకండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నార్మల్గా ఉంది. ఓకే లోపల ఎంత పెద్దది ఉందో, అంతా చీకటే. జాగ్రత్త ఏం కాలేదుగా, రాయిలు తగులుతాయి, జాగ్రత్త బ్రో. జాగ్రత్త బ్రో, జారిపోతుంది. ఇప్పుడే కేవలం జారిపడ్డాను, చూడండి బ్లడ్ వస్తుంది. నేను ఉన్నట్టుండి కింద జారిపడ్డాను. అప్పటి నుండి అన్న నువ్వు వీడియోలు ఏం తీయకు, ఫస్ట్ నడుచుకొని వెళ్ళి చాలా అన్నాడు. అండి పైన అంతా గబ్బిలాలు ఉన్నాయని మన గైడ్ చూపిస్తున్నాడు. ఓకే అవన్నీ గబ్బిలాలంట. ఇక్కడ మనకి ఇలాంటి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఓకే నేచురల్ గా ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయంట, అవి చూపిస్తున్నాడు. నేచురల్ గా కలర్స్ ఫామ్ అయ్యాయి అని చూపిస్తున్నాడు. చూడండి చాలా కలర్స్ ఉన్నాయి, ఎక్కువగా రెడ్ కనపడుతుంది. వచ్చాక ఊపిరి ఆడట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా పడిపోయాయి. చాలా పెద్ద చూసారు కదా, కేవ్ లోపలికి వచ్చాం. చాలా భయంగా ఉంది. 400 మీటర్స్లో వాటర్ వస్తుందని చెప్తున్నాడు కేవ్లో. ఇంకో 400 మీటర్స్ నడిచెళ్ళాలి. అమ్మో ఇక్కడ చూడండి, ఏదో పెద్ద లోయలా ఉంది, సైడే వెళ్ళాలి. ఈ సైడ్ అస్సలు వెళ్ళకూడదు, టార్చ్ వేస్తుంటే లోపలికి వెళ్తూనే ఉంది. డేంజర్ ఉంటుందంట, కాలు జారితే ప్రమాదం, చాలా జాగ్రత్తగా రండి అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేచురల్ గా గుహలోంచి ఫామ్ అయిన కాల్షియం నైట్రేట్, అలాగే వాటర్ మిక్స్ అయ్యి ఈ విధంగా తయారైందని చెప్తున్నాడు. ఇది ఈ పై నుండి ఇలా కారి ఇక్కడ చూడండి తెల్లగా ఉంది. ఇదే మన గైడ్ చెప్పారు. నేను ఇంతకు ముందు చాలా గుహలు ఎక్కాను, కానీ వెళ్ళాను గుహ లోపలికి, ఒకసారి ఎక్కాను కాదు. ఇదంతా కాల్షియం కార్బోనేట్ వల్ల ఇలా అయిపోయిందంట. చాలా కేవ్ చాలా కలర్ఫుల్గా ఉంది, చూడండి ఎన్ని కలర్స్గా ఉందో కేవ్, చాలా కలర్ఫుల్గా ఉంది. లోపలికి వచ్చాక న్యాచురల్ కలర్. ఇంకా 200 మీటర్స్ లోపలికి వెళ్ళాలి.
చూడండి వాళ్ళు చూడండి ఎలా దూరి వెళ్తున్నారు. మా ముందే వాళ్ళు చిన్న బొక్కలో దూరి వెళ్తున్నారు. వచ్చేసాం ఇంకో 200 మీటర్స్. చాలా కష్టంగా ఉంది, భూమి లోపల దిగుతున్నాం కదా అందుకని. చూడండి రాక్ ఎలా ఉందో, నేచురల్గా ఫామ్ అయిన రాక్. దిస్ ఇస్ సోడియం కాల్షియం కార్బోనేట్ వాటర్. మోస్ట్ కిందకు వచ్చేసాం, ఇంకొక 20-30 మీటర్స్ కింద వాటర్ ఉంది. హ్యాపీగా చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో కేవ్ లోపల. వావ్ సూపర్. మనల్ని లోపల స్విమ్ చేస్తావా అని అడుగుతున్నాడు. చేస్తా అని చెప్పా. ఈ వాటర్లో దిగదాం ఇప్పుడు ఎలా ఉంటుందో. చాలా మంది స్విమ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను కూడా చేయబోతాను. ఇక్కడ లోతు ఉంటుందంట అక్కడ. చూడండి ఎలా ఉందో అందంగా. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఈ రావణాసుడి కేవ్లో ఉన్నటువంటి దిగబోతున్నాను. భయంగా ఉంది, కాకపోతే పావులు బల్లులు ఏమైనా ఉన్నాయి అంటే నాకే లేవని చెప్పాడు అడిగితే, కానీ భయంగా ఉంది. బాగుంది, నేచురల్ వాటర్, కానీ చాలా చల్లగా ఉన్నాయి. అదే ప్రాబ్లం. సాక్షాత్తు ఆ రావణాసురుడే తపస్సు చేసినటువంటి ఈ కేవ్ దాదాపు మనం భూమిపై నుంచి 262 అడుగులు, ఎంత 262 అడుగుల లోతులోకి వచ్చి ఈ కేవ్ మాత్రం చాలా బాగా నచ్చింది. రావణాసురుడా మజాక అంత లేదే రావణాసురుడు అన్నారు కదా, అందుకే ఈ కేవ్లోకి వచ్చాను. కేవ్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ స్విమ్మింగ్ వచ్చా అన్నాడు, వచ్చా అని చెప్పా, కానీ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మనతో పాటు చాలా మంది వచ్చారు కదా, వీళ్ళంతా స్విమ్ చేస్తున్నారు, ఫారినర్స్. ఓకే చూసారు కదా రావణాసుడి కేవ్ ఎలా ఉందో, స్విమ్ చేస్తున్నారు, సూపర్గా ఉంది. మీరు ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా రండి, కానీ పిల్లలు పెద్దవాళ్ళు గైడ్ లేకుండా మాత్రం ఖచ్చితంగా రాకండి. బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్మా ఉంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. సాక్షాత్తు ఆ రావణాసుడు ఉన్న కేవ్ చాలా చాలా బాగుంది. లోపలికి పురుగులు వెళ్ళిపోతున్నాయి, మాట్లాడలేకపోతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకే పైకి వెళ్దాం. ఉంది కదా, ఈ తాడు పట్టుకొని పైకి ఎక్కాలి సేఫ్గా. ఓకే ఈ కేవ్ పైకి వచ్చాక ఇది నా పరిస్థితి. చూడండి ఇక్కడే లోపల చూపించాను కదా బ్లడ్ వచ్చిందని, ఇక్కడ అలాగే ఇక్కడ ఈ కాల్లో ఉంది, అలాగే బ్యాక్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు రావణాసురుడి సీక్రెట్ కేవ్ చూశారు కదా, ఇప్పుడు రావణాసురుడి సీక్రెట్ వాటర్ ఫాల్ కూడా ఉంది పక్కనే. ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంది ఇక్కడ నుండి. ఆ రావణాసురుడి వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను, చూడండి. ఇదే రావణ వాటర్ ఫాల్స్, చాలా బాగుంది కదా. నేను ఆల్రెడీ మీకు ఒక వాటర్ ఫాల్ చూపించాను, ఇది రెండో వాటర్ ఫాల్ రావణ వాటర్ ఫాల్స్. ఇది రావణ సీక్రెట్ వాటర్ ఫాల్, రావణాసురుడు స్నానం చేయడానికి ఉపయోగించినటువంటి వాటర్ ఫాల్, అందుకే దీన్ని రావణ సీక్రెట్ వాటర్ ఫాల్ అంటారు. చాలా బాగుంది కదా, ఏమైనా ఉందా? మీరు చూస్తున్నారు కదా ఇదే రావణ సీక్రెట్ వాటర్ ఫాల్. నేను ఇంతకుముందు చూపించింది రావణ వాటర్ ఫాల్, ఇది సీక్రెట్గా తను స్నానం చేయడానికి ఉపయోగించినటువంటి ఇది సీక్రెట్ వాటర్ ఫాల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది చుట్టూ అడవి ఉంది, మధ్యలో ఉంది, ఎవ్వరికి తెలియని కూడా తెలియదు, అంత బాగుంది ఈ వాటర్ ఫాల్.